మాతృదేవోభవ. మూపులనెక్కినాను రసముగ్ధులు మ్రొక్కెగ నెక్కినాను పలుకులమ్మ. మూపులనెక్కినాను రసముగ్ధులు మ్రొక్కెగ నెక్కినాను వాగ్దీపము చూపినాను గడిదేరిన మేటి వధాన విద్యలో టాపును లేపినాను. డడఢాం అని పేలడి ఆసు విద్యతో ఓపిక మేర శ్రోతలను నోపితి నీవలనం సరస్వతి నీవలనం సరస్వతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 429వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు రావణాసురుడి స్థితి గురించి ఎటువంటి కళ వచ్చిందో చెబుతోంది. సరిగ్గా ఇటువంటి తరహా నిరాశలో నిస్పృహలో ఉన్న వాళ్ళకి తాము ఉన్నత స్థితిలో ఉన్నామంటే సరిపోదు. తాము ఈ స్థితికి కారణమైన వాళ్ళు ఎవరో నాశనం అయ్యారనే విషయం కూడా చెప్పాలి. ఇది రాజకీయమే, రజోగుణమే. ఇక్కడ తప్పదు. రజోగుణం ఎప్పుడు అలాగే ఉంటుంది. శత్రువుల నాశనము తన వృద్ధి చూసుకోకపోతే రాజు ఎలా అవుతాడు అన్నాడు, రాజనీతి శాస్త్రంలోనే చెప్పారు. ఎందుకంటే ధార్మికంగా కూడా అది అవసరమే. పూర్వం మన రాజులు రాజ్యానికి రాగానే రఘుమహారాజు సహా, దిలీప్ మహారాజు సహా అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసేవారు. రామచంద్రమూర్తి కూడా చేశాడు, పాండవులు చేశారు. కారణం అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం. ఎందుకు చేసుకోవాలి? ఇవాళలాగా ఏదో 29 రాష్ట్రాలు, దానికి అందరూ ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ అని ఒక ఇది, దాని గురించి ముఖ్యమంత్రుల సమావేశం, ఇలా ఉండవు. ప్రధానమంత్రి ఇలా ఉండదు. పెద్ద రాజ్యం, దానికి ఒక సమ్రాట్. ఇందులో ఎవడి రాజ్యం వాడిది. అక్కడ వాడి చట్టాలు, వాడి ఇష్టం వచ్చినంత పన్ను వసూలు చేస్తాడు, ప్రజలను ఏడిపించుకు తింటాడు. పోనీ అదేదో వాడి సొంత వాడు ఆ ప్రజలకు అంగీకారమైంది మనకెందుకు లేని చక్రవర్తి ఊరుకుందామా అంటే శత్రు రాజ్యాల వాళ్ళు ఆ రాజ్యం ద్వారా ఇందులోకి ప్రవేశిస్తారు. అక్కడ బలహీనపడ్డం వాళ్ళు క్రమంగా చిన్న చిన్న రాజ్యాలనే వాళ్ళు లాక్కుంటారు, మొత్తం దేశాన్ని ఆక్రమిస్తారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన పని అదేగా, విభజించు పాలించు. ఒక సామ్రాజ్యం, ఒక చక్రవర్తి లేకపోవడం వల్లే బ్రిటిష్ వాళ్ళు తురుష్కులు ఆక్రమించగలిగారు ఈ దేశాన్ని. ఒకే సామ్రాజ్యం ఏకఛత్రాధిపత్యం ఉంటే ఎందుకు జరుగుతుందండి? స్వాతంత్రం వచ్చాక ఎందుకు జరగలేదు? మంచో చెడ్డో మనకి ప్రజాస్వామ్యం, ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి, ఒక పద్ధతి, దేశానికి కొన్ని సరిహద్దులు, ఒక పద్ధతి ఉన్నాయి కదా. దేశం అంటే మట్టి కాదు అంటే అలాగే దేశం అంటే మట్టి. అయితే ఈ మట్టి అంతా ఎందుకంటే మనుషులు బాగుపడ్డానికి, అది వేరే విషయంగా. దేశం అంటే మట్టిని కాపాడుకోవాలి. దేశక్షేమం, దేశ సౌభాగ్యం అన్నప్పుడు కేవలం మట్టిని గురించి ఆలోచించవద్దు, మనుషుల గురించి ఆలోచించు అని గురజాడవాడు అభిప్రాయం తప్పితే దేశాన్ని మొత్తం మట్టిని మీరు పట్టించుకోకండి, భూభాగాలన్నీ ఇతరులు ఆక్రమిస్తూ ఊరుకోమని చెప్పడం కాదు కదా ఆయన ఉద్దేశం. అంటే దేశాన్ని కాపాడుకునే విషయంలో దేశం మట్టిని కాపాడుకోవాలి. ప్రతి రేణువు మనదే. అందులో ఇవాళ అమరావతి శంకుస్థాపన తర్వాత మట్టికి ప్రాధాన్యం చాలా పెరిగింది. సత్యాగ్రహాలు కూడా మట్టితోనే జరుగుతున్నాయి. ఉప్పు సత్యాగ్రహం విన్నాం, మట్టి సత్యాగ్రహం వింటున్నాం. రకరకాలు చరిత్ర. అంటే ఆ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుందుకే పూర్వపు రాజులు అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేశారు. ఒక్క దెబ్బ కొట్టేస్తారు మొత్తం అందరినీ. కానుకలు ఇచ్చినవాడు గొడవ లేదు, లేనివాడు దెబ్బ కొట్టేస్తారు. 1/6 వంతే పన్ను, వైదిక ధర్మం, చతుర్వర్ణాలు, ధర్మాలు అన్ని కాపాడుకోలేదు, కుదరదు. ఎందుకంటే ఇంత పెద్ద మహాసామ్రాజ్యంలో ఈ చిన్న చిన్న రాజ్యాల్లో ఎక్కడైనా ఒక లొసుగు ఏర్పడితే ఆ లొసుగు ద్వారానే ముసుగేసుకుని వచ్చేస్తారు దొంగలు. అలాగే జరిగింది సరిగ్గా. తురుష్కుల దండయాత్ర 1526లో బాబర్ వచ్చిన తర్వాత 18వ శతాబ్దంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన అలాగే జరిగింది. దానివల్ల జరిగింది. జయచంద్రులు, అంబులు ఈ దేశంలో లోటు లేదుగా. అందుకని ఎప్పుడు రాజకీయంలో రజోగుణ ప్రధానమైన చోట మన అభివృద్ధి ఎంత ముఖ్యమో శత్రునాశనం అంత ముఖ్యం. అక్కడేదో బుద్ధం శరణం గచ్చామే కుదరదు. అక్కడ ప్రబుద్ధం శరణం గచ్చామి, మేలుకొనాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం దండయాత్ర చెయ్యం, ఎదుటివాడు చేస్తే మళ్ళీ జీవితంలో చేసే అవకాశం లేకుండా గుణపాఠం చెబుతాం. అదే వైదిక ధర్మం. ఇతర మతాలకి వైదిక ధర్మానికి తేడా అదే. నువ్వు హింస చేయకు, నీ మీద జరిగితే మాత్రం ఊరుకోకు. న్యాయమే కదండి, ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని. అందుకే వైదిక ధర్మం ఇన్ని వేల ఏళ్లుగా చెక్కు చెదరకుండా నిలబడింది. ఎంతమంది ఎన్ని రకాలుగా దీన్ని ఏం చేద్దామని చూసినా సరే ఎప్పటికీ చెదరదు. ఎవ్వరూ బెంగపెట్టుకోక్కలేదు. మన పని మనం చేస్తే చాలు, దాన్ని అది కాపాడుకుంటుంది. కానీ మన పని మనం చెయ్యాలి, అలా వదిలేయకూడదు. అదే ఇక్కడ. అందుకని ఆ శత్రునాశనం ఎలాగ, అది కూడా కళ రూపంలో చెప్పాలి. విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి కృష్యమాణ స్త్రియా దృష్టో
ముండ కృష్ణాంబర పునః అని చెప్పింది. రావణాసురుడు దీనస్థితి చూశాను అనగానే ముబ్బాగా అనుకుని సీతాదేవి మెటికలు విరుచుకోవడం అంటే మనం అనిపిస్తుంది. మరి ఆ స్థితిలో ఉన్న ప్రాణికి అది అవసరం, అందున స్త్రీ మా బాగా అంతే బాగా. ఇంకోసారి చెప్పు. విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి కృష్యమాణ స్త్రియా దృష్టో ముండ కృష్ణాంబర పునః. రావణక విమానాత్ పుష్పకాత్, రావణాసురుడు ఆ పుష్పక విమానం నుండి భూమి మీద పడిపోవడం చూశా. అయిపోయింది. శనుదిరిపోయింది. వాడంతా వాడు పడ్డా, ఎవరన్నా లాగారా? లాగాలి, ఆవిడ ఉద్దేశం అది. వాడంతా వాడు ఎలా పడతాడమ్మా? లాగింది అంటే పురుష ప్రయత్నం అవసరం. అదే చెబుతుంది రామాయణం. కృష్యమాణ స్త్రీయా అదృష్ట, చూశాను నేను. ఒక స్త్రీ వాడిని జుట్టట్టుకు లాగింది. మా బాగా ఆ స్త్రీ ఎవరో కానీ దాని కాళ్ళకి దండం పెడతా. అది సీతాదేవి భావన. ఆ స్త్రీ తాను కావాలని కోరుకోదు, అది ఆవిడ సంస్కారం. ఎందుకంటే ఆ రకంగా కూడా ఈ సన్నాసిని ముట్టుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. అది సీతాదేవి స్థాయి. మరి జుట్టట్టుకు లాగాలన్నా ముట్టుకోవాలిగా, అందుకు కూడా ఇష్టం లేదు. నేను కొట్టాలనే ఉందిరా, కానీ కొడితే నీ చెంపలు నేను తాకాల్సి వస్తుంది, అందుకని కొట్టట్లా అన్నట్టు తండ్రి. అంత కోపం వచ్చింది కొడుకు మీద. అలాగనమాట. లాగింది, రావాల్సింది. అవును, ఎందుకులే పుంజకస్థల లేదా? హనుమంతుడు పూర్వజన్మ మాత, హనుమంతుడి తల్లికి పూర్వజన్మ, అంజనాదేవి పూర్వజన్మ, పుంజకస్థల. ఎంతమంది ఉన్నారు? రంభనే ఏడుపుచుతున్నాడు వాడు. ఒక స్త్రీ కృష్యమానగా వాడిని జుట్టట్టుకు లాగిందమ్మా. అవునా దృష్ట. ఆ కవిత్వ నిర్మాణం చూడ శ్లోకం దృష్ట, చూశాను నేను. అది చెప్పే విధానం. కృష్యమాణ స్త్రీయ అంటే ఓ స్త్రీ జుట్టట్టుకు లాగింది. అవునా అనగానే దృష్ట నేను చూశాను, నా చేత చూడబడ్డాడు. సంస్కృతంలో ప్రతిదీ కర్మణి ప్రయోగంలో ప్యాసివ్ వాయిస్ అంటారు, అందులో చెప్తారు. కానీ మనం తెలుగులో ఇలా చెప్పుకుంటే కానీ నా చేత చూడబడింది, నా చేత తినబడింది అంటే తెలుగు భాష బాగుండదు. తెలుగు పద్ధతి ఎప్పుడు కర్తృప్రయోగం. తెలుగు వారికి ఈ కర్తృత్వాభిమానాలు ఎక్కువ, సంస్కృతానికి కర్మ సిద్ధాంతాలు ఎక్కువ. అక్కడ కర్మణి ప్రయోగాలు, ఇంగ్లీష్లో కూడా కర్మణి ప్రయోగాలు. అందుకే ఇంగ్లీషు సంస్కృతం ఒక జన్యం అనేది దానికి. ఇండో అమెరికన్ లాంగ్వేజెస్ అని, ఆంగ్లో ఇండియన్ లాంగ్వేజ్ అవి ఒక కుదురు. అందుకే మీకు అంకెలు కూడా చూడండి, ఏకాదశ, 11, ద్వాదశ, 12 అంటే అక్కడ 10 నుంచే వచ్చింది. 12 to 13, 14, 15 సరిగ్గా త్రయోదశ, పంచదశ, షోడశ, చతుర్దశ. 14 చతుర్దశ, 13 3 10, 3 + 10 13. అలాగే త్రయోదశ, 15 5 + 10 పంచదశ, షోడశ షట్ + 10 16. అంకెల నిర్మాణం అంతా ఇంగ్లీష్కి సంస్కృతానికి ఒక్కలా ఉంటుంది. తెలుగులో అలా ఉండదు, విచిత్రంగా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 11 ముందు 10 తర్వాత 1, 1 10 2 10 3 10 4 10 అన్న సంస్కృతం పద్ధతి, ఇంగ్లీష్ పద్ధతి. 11 12 13 14 15 16 అన్న తెలుగు పద్ధతి. అందువలనే తెలుగు ద్రావిడ భాషలకి సంబంధించినది. సంస్కృతం ప్రభావం తెలుగు మీద ఎంతగా ఉన్నా సంస్కృతం నుంచి తెలుగు పుట్టిందని మాట్లాడకూడదు. భాషాశాస్త్రవేత్తలు అంగీకరించరు, అది ఒప్పుకునే విధానం కాదు. తెలుగు స్వతంత్రమైన భాష, అది ద్రావిడ భాష. దాని మూలాలన్నీ తమిళం, కన్నడం, మలయాళం ఇక్కడ ఉన్నాయి. అంత మాత్రం చేత ఇదేదో విభేదం అనుకోవద్దు. ప్రభావాలు ఉన్నాయి, ప్రభావం ఉంది. తెలుగులో ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు అనుకున్నదంటూ 60% సంస్కృతమే. ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది? దాన్ని ఎలా కాదంటాం. ఒక అమ్మాయి ఇంట్లో పుడుతుంది, పెళ్లి చేసుకున్నాక భర్తకు సంబంధించింది అవుతుంది, అంతే. ఆ గోత్రం మారిపోతుంది, కుటుంబం మారిపోతుంది. అంత మాత్రం చేత అమ్మాయికి ఏమైనా చురుపు కలిగిందా? లేదే. తెలుగు అంతే. ఆ రకంగా తీసుకోవాలి భాష. అంతేగాని అన్నింటినీ తీసుకు గట్టగడికి చెప్పేక్కర్లేదు. సంస్కృతం అలా ఎవరు కుదరదు. శత్రునాశనం కోరుకుంటారు రాజు అయిన వాడు కాబట్టి ఆ శత్రునాశనాన్నే వర్ణిస్తోంది ఇక్కడ తెలియట. విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి. ఆ పుష్పక విమానించే రావణుడు కింద పడ్డాడమ్మ. వాడంతా వాడే పడ్డాడా? ఎవరన్నా లాగారా? ఎందుకు పడతాడు? లాగారు. కృష్యమాణ స్త్రీయ, ఓ స్త్రీ జుట్టట్టుకులా కింద పడేసింది. వేధవా నీ గతిని తీరా అని. ముండక ఆ తర్వాత ఆ జుట్టు కూడా లేదమ్మా వాడికి. ఏమిటో మొత్తం గుండెగేసి, ఏదో గాడిద మీద సొన్నం బొట్లెట్టు ఊరేగించడం అంటారా, గుండెగీసి. అలాగే ముండ కృష్ణాంబరగా నల్లటి వస్త్రాలు ధరించాడు. మళ్ళీ పునః ఇలాంటి కళ కూడా నేను చూశాను. ఆ నల్లటి వస్త్రాలు ధరించడం ఎప్పటికీ నిరసనకి సంకేతం. అలాగే నల్లటి వస్త్రాలు కట్టుకుని గుండుతో వాడు కింద పడిపోవడమును, జుట్టట్టుకు ముందు లాగడం, తర్వాత ఆ జుట్టు కూడా కనపడకపోవడం. అంతేకాదు, గర్దభేనయ శీఘ్రం, గాడిద మీద ఎక్కి ఊరేగించారమ్మా. గాడిద మీద ఎక్కించి ఊరేగించారు. సరిగ్గా ఇక్కడ చూడండి, ఒక మాట చెప్పుకోవలసింది మనం.
రావణాసురుడి రథానికి గాడిదలు వాహనాలుగా ఉంటాయండి, గుర్రాలు కాదండి. రామాయణంలో ఉన్నదే, ఈ కళ గురించి కాదు. సరిగ్గా వాడి బుద్ధికి ఆ గాడిదల సంకేతం. చివరి రోజు యుద్ధం చేసినప్పుడు రావణాసురుడు ఎప్పుడు రథం వేసుకుంటారు, గాడిదల రథం మీద వచ్చినట్టుగా స్పష్టంగా ఉంది. అందుకే ఇక్కడ కూడా గర్దభేన జయం శీఘ్రం. అసలు ఇప్పుడేమిటమ్మా, కలలో ఏమిటమ్మా, వాడు పుట్టుకరించి అంతే, గాడిదల రథం. పైగా దీనికి ప్రమాణం ఏమిటంటే చిత్రంగా, పరభార్యని బలాత్కారంగా ఎత్తుకొచ్చినవాడు గాడిదే పుడతాడని భారతం అనుశాసనిక పర్వంలో ఉంది. ఏ ఏ దోషాలు చేసిన వాళ్ళకి ఏ ఏ జన్మలు వస్తాయో ఉంది భారతం అనుశాసనిక పర్వంలో. భీష్ముడు ధర్మరాజుకు చెబుతాడు. అది విచిత్రంగా ఉమామహేశ్వర సంవాదం కూడా, అంతేకాదు నారద కృష్ణ సంవాదం కూడా, భీష్మ యుధిష్ఠిర సంవాదం కూడా. సరిగ్గా ఎంత తార్కికంగా ఉంటుందంటే ఆ జన్మల విధానం కూడా, ఏదో దీనికి ఇది దానికి ఏదైనా ఏదో చెప్పేయడం కాదు. తర్కం సరిగ్గా కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటే అంత భౌతికమైన తార్కికమైన సిద్ధాంతం మరొకటి లేదంటే అది నమ్మకం కాదండి. దాని ఏదో అదృష్టం నమ్మకం అనకూడదంటే మనకి దాన్ని పరిశోధన చేయట్లేదు. దాని గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే సరిగ్గా ఎలా జరిగిందో కర్మ అలాగే వస్తుందండి. కించిత్తు కూడా తేడా ఉండదండి, కించిత్తు కూడా ఉండదు. దానికి ఉదాహరణ మీకేమిటంటే భారతంలో అశ్వత్థామ మొత్తం కృష్ణార్జునులు ఇద్దరూ నశించాలి అని నారాయణాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ నారాయణాస్త్రం కృష్ణుడి వరకు వెళ్ళి ఆగిపోతుంది. కృష్ణుడు ఏం చేయలేదు, నారాయణ స్వరూపం కృష్ణుడు. ఎవరి బాణం వారి మీద వేస్తే అలాగా. వాళ్ళ అబ్బాయిని ఆయన మీదే ప్రయోగిస్తారు. ఒకడు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి మనలో కలిపేసుకుని తర్వాత ఆయన మీద ప్రయోగించావు అనుకోండి, చివరికి ఏదైనా కాస్త వెలిపిస్తే అటు వెళ్ళిపోతాడు వాడు. అదంతే, నారాయణాస్త్రం కృష్ణుడి దగ్గర పనిచేయలేదు. అర్జునుడిని ఏం చేయాలి, నేల మీద పడిపోయింది. సరే వాళ్ళు తప్పించుకున్నారు. అశ్వత్థామ కొత్తలు ఆడిపోతూ ఉంటాడు 17వ రోజు యుద్ధంలో. పని చేయలేదు. ఎందుకు ఇంక మంత్రాలు ఎందుకు, అస్త్రాలు ఎందుకు, అన్ని అబద్ధం, వేదాలు అబద్ధం, శాస్త్రాలు అబద్ధం, ఉన్నట్టుండి నాస్తికుడు అయిపోయాడు ఈయన. ఈయన పని చేయకపోతే అన్ని అబద్ధం, ఈయన పని చేయాలి, మొత్తం దేవతలంతా నీకు దాసోహం అనాలి. దీన్నే అహంకారం అంటారు, తమో గుణం. అప్పుడు వ్యాసుడు వచ్చి చెబుతాడు, పని చేయదయ్యా అంటాడు. అదేమిటి తాతగారు ఎందుకు పని చేయదు అన్నాడు. నువ్వు ఎవరి మీద ప్రయోగించావు, నారాయణుడి మీద ప్రయోగిస్తావా నారాయణాస్త్రం అంటే. సరే నిజమే, నేను కృష్ణార్జునులు ఇద్దరిని సంహరించమని సంకల్పం చేశాను, అది కృష్ణుని సంహరించాలి, అర్జునుని సంహరించచ్చుగా అన్నాడు. అలాంటి రాయితీలు, మినహాయింపులు, వడ్డీ మాఫీలు ఉండవమ్మా ఆధ్యాత్మిక తత్వంలో. వెర్రివాడ, నీ సంకల్పం ఎలా ఉందో అది ఫలించే అవకాశం ఉంటే అదే ఫలిస్తుంది, లేదు మొత్తం సంకల్పం రద్దయిపోతుంది. నాకు పలానా స్త్రీతో వివాహం చేయమంటే చేస్తారు, అందుకని పలానా పురుషుడితో చేయమంటే ఎలా చేస్తారు? వివాహం అంటే పద్ధతి అది. నాకు ఒక్కడికి వివాహం వేయడం అసలు ఉండదు, ఒక్కడి వివాహం పద్ధతే ఉండదు. ఈవిడితో కాకపోతే ఆవిడ, ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి, అది వేరే విషయం, కుదిరితే చేస్తారు, నచ్చకపోతే ఇంకొకరు. కానీ నాకు ఒక్కరికి వివాహం చేయండి, ఒక్కడనే కూర్చుంటాను, కుదరదు, ఎవరు చేయరు. అలా నువ్వు ఇద్దరు సంకల్పించావు, జరిగితే ఇద్దరికి జరుగుతుంది. అందులో ఒకరికి జరిగే అవకాశం లేనప్పుడు రెండో వారికి కూడా జరగదు. ఇంత ఖచ్చితంగా ఉంటుందండి సంకల్పము, కర్మ. దీన్ని మనం తోసేసి ఏదో అదృష్టం, దైవానుగ్రహం లేదంటే అలాగా, అది మన సంకల్పంలోనే ఉంది. అంచేత ఇక్కడ జన్మలు ఎందుకు ఉంటాయంటే, ధాన్యం దొంగతనం చేసిన వాడికి ఎలక జన్మ వస్తుందని చెప్పారు భారతంలో. ఎలకెందుకు? నీకు పిల్లి అనొచ్చుగా. పిల్లి ధాన్యం తిందవు, పాలు తాగుతుంది. ఎలక ధాన్యం తింటుంది. కానీ ఎలక దొంగతనం చేసిందని మనం అనడానికి వెళ్ళి ఇంకేం చేయమంటావు? ఎలకను వచ్చి మనిషి దగ్గర కూర్చొని రైతుల దగ్గర నాకు ఇంత పెట్టంటే వాళ్ళకే లేదు. ఇప్పుడు పురుగు మందు డబ్బా దానికి కూడా ఇస్తారు. అంటే ఎలక అడగదు కదా. ఎలక పద్ధతి ఏమిటి? దానికి ఆ జీవికి ఉన్న లక్షణం, ఎక్కడ ధాన్యం దొరికితే అక్కడ తింటుంది. అది ఎవరిది ఏమిటి దొంగతనం దానికి ఎందుకండి? ఆ జీవికి అది తెలియలేదు, అంచేది అది తప్పు కాదు. ఎలక జీవితంలో ధాన్యాన్ని కొట్టడం, ఆ సంచి చిల్లులు పెట్టడం, అందులోకి నోరు పెట్టి ఇలా లాక్కోవడం, దాని తప్పు కాదు. ఎలకలకు ధాన్యం కొట్టేస్తాయి సహజం. పెట్టెలో ఉన్న బట్టలు కూడా కొట్టేస్తాయి. అంత పదునైన దంతాలు ఎలకలకు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే, వాటికి అంతకంటే మార్గం లేదు బతకడానికి. అదే మనం ఎప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయురన్నం ప్రయచ్ఛతే అంటారు వేదంలో. ఎలకని చూసినా అర్థం అవుతుంది. ఆయుర్దాయం ఉంటే అన్నం వస్తుందా? చిన్న చిన్న జీవులు, తుమ్మెదలు ఎక్కడ ఎన్ని పువ్వుల మీద తిరుగుతాయండి, ఎన్ని తోటలండి, ఎన్ని పువ్వులు. ఎక్కడో పచ్చగన్నేరు పువ్వు ఉంటే దాని లోపలికి వెళ్ళడం, ఆ తేనె బొట్టు పట్టుకురావడం, ఎక్కడో పెట్టడం, ఏం విచిత్రమైన శక్తి ఇచ్చాడండి దానికి భగవంతుడు. మరి అది అలాగ బతకపోతే ఎలా బతుకుతుంది? అంచేది అన్ని జీవులకి సరిపడా అన్ని జాగ్రత్తలు భగవంతుడు తీసుకున్నాడు. ఇక మన జాగ్రత్తలు మనం ఉంటే చాలు, అన్నింటినీ జడగొట్టకుండా. అంచేది ఎలకకి అది సహజ స్థితి. కానీ మనిషి అలా చేయకూడదు కదా. మెదడు ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ఎదుటివాడు ధాన్యం ఎలా దొంగలిస్తాడు? పూర్వం కుప్పలు వేస్తే కుప్ప నలిపేసేవారు, పురి కడితే పురి తెంపి పురి కోసేసేవారు.
అవి తెలవడం కోసమే కుప్ప మీద, ధాన్యం కుప్ప మీద ముద్ర వేసేవారు. ముద్ర బల్ల అని ఉండేది, దాని మీద వినాయకుడు బొమ్మ ఉండేది. అక్కడే గడ్డి కాల్చి మసి వేసి ఆ మసి మీద ముద్ర వేసేవారు. ఎవరన్నా కుప్ప కదిలించారంటే తెలుస్తుంది, కదిలిస్తే తెలుస్తుంది. ఎవరు కదిలించారో ఎలా తెలుస్తుంది? ఆనాటి రైతులకు ఆ పరిజ్ఞానం కూడా ఉంది. ఎవడు మన దగ్గరకు వచ్చేవాడు ఎవడు, పక్కవాడెవడు, పైవాడెవడు, అసలు ఎవడికి మన మీద కోపం, ఇవన్నీ పెట్టేస్తారు వాళ్ళు. అసలు నిన్న ఈ సమయంలో ఇక్కడికి వచ్చిన వాడు ఎవడు కనుక్కుంటారు, పెట్టేస్తారు. వాడిని తీసుకొస్తారు, అది కూడా కదిలింది. ఇంత జాగ్రత్తగా పట్టుకునేవాడు. అలాంటి దొంగతనం చేయడం చేసావు కాబట్టి ఇక అంతే, జీవితాంతం ధాన్యం తింటూ బతుకు ఎలకలాగా. అంతే పక్కాగా ఉందా లేదా ప్రణాళిక? అలాగే పరభార్యను తీసుకొచ్చిన వాడు గాడిదే పుడతాడు. దానికి కాస్త మనం ఇంకా వ్యాఖ్యానం చూస్తే, ఇష్టపడితే తీసుకొచ్చిన వాడు గాడిదే పుడతాడు, ఇష్టం లేకుండా బలాత్కారంగా తీసుకు అడ్డగాడిదే పుడతాడు. ఇది మరీ దోషం. కాబట్టి ఇష్టపడినా దోషమే, తప్పు. అది తప్పే. ధర్మం ఇష్టపడమే తప్పు. దానికి చట్టపరంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి పాటించకపోతే తప్పే, పూర్తిగా తప్పే. అందుకని దానికి లెక్క. ఎందుకని గాడిదలు చేసే పనులు ఇవి. ఎందుకంటే గాడిదల్లో ఈ బంధాలు ఏమి ఉండవు. దాని ప్రభుత్వం అలా ఉంటుంది, వెనకనికి తంతుంది దగ్గర ఉన్నవాడిని. అది ఈ భార్య కూడా లేదా ఈ భర్త కూడా అంతే చేశారు, కట్టుకున్న వాళ్ళనే తన్నారు. అందుకని గాడించారు. ఇంకా విచిత్రం, పరధనాన్ని అపహరించిన వాడు తేనెటీగే పుడతాడని ఉంది అనుశాసనిక పర్వంలో. తేనెటీగే పుట్టడం ఏమిటి? తేనెటీగ ఎంతో శ్రమపడి అన్ని పువ్వులు, అన్ని తోటలు తిరిగి, అన్ని పువ్వులు తిరిగి, ఒక్కొక్క పువ్వు ఏదో స్పీకర్ కొట్టాలి. పల్లెటూళ్ళలో వెనక స్పీకర్లు కట్టేవారు ఇలాగ డబ్బాలు. అలాగా ఇప్పటికి గుడి మీద వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తూ ఉంటాయి స్పీకర్లు. ఆ స్పీకర్ కొట్టంలో దూరినట్టుగా లోపలికి దూరి ఒక్కొక్క బొట్టు తీసుకొచ్చి ఎక్కడో ఓ ఇంటి మూలలోనో చెట్టు కొమ్మకో తేనె బట్టి పెడుతుంది. 60,000 గదులు ఉంటాయి ఏకంగా అందులో. రకరకాల తేనెటీగలన్నీ పట్టుకొచ్చి అక్కడ తేనె చేర్చి ఆ తేనె మీద అలా పడి మత్తుగా ఉంటుంది. ఎవడు తెలివైన వాళ్ళు మానవులు శుభ్రంగా కింద పోగొట్టి మొత్తం కొట్టేస్తారు. అంటే నువ్వు తేనెటీగే పుడితే తప్ప నీకు ఈ శ్రమ ఫలాన్ని హరించడంలో ఉండే దోషం తెలియదు. ఎందుకంటే మరి ఎదుటి వాళ్ళ ధనం హరించావు కదా, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాన్ని. వాళ్ళు రూపాయి కూడబెట్టుకుంటే నువ్వు ఎప్పుడో 10 ఏళ్ళకి ఎప్పుడో దొంగతనం చేసి మొత్తం హరిస్తావు, దుర్మార్గుడా. నువ్వు తేనెటీగే పుట్టు. ఎందుకంటే అప్పుడు ఆ తేనెటీగకి ఇందులో ఉన్న శ్రమ విఫలం, వైఫల్యమే తెలుస్తుందిగా. ఓ ఎంత దుర్మార్గం చేశాను, ఈ జన్మ వచ్చింది, నేను కష్టపడి తేనె తెచ్చుకుంటే ఎవరో పట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టుకెడుతున్నారో కూడా తెలియదు, వాళ్ళని ఏం చేయలేదు. అందుకే మళ్ళీ తేనెటీగకి ఎంత శక్తి ఇచ్చాడు భగవంతుడు, దగ్గరికి ఎడితేసారు కుట్టి చంపేసే శక్తి ఇచ్చాడు. తేనెటీగలు కుట్టడం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అదేమి సామాన్యమైన విషయం కాదు, అంత లెక్కగా ఉంటుంది. గర్తభేన జయము శీఘ్రం, గాడిద మీద పోతున్న రావణాసురుడు చూశాను. అందుకే వీడికి గాడిద జన్మే కాదు, గాడిదలే రథంగా ఉన్నాయి. గాడిద జన్మ ఎందుకు రాలేదు, ఇలా ఎందుకు వచ్చాడు, ఇక తర్వాత వస్తుంది గాడిద జన్మ అవసరమైతే. మరి చేసింది ఇప్పుడే కదా. హిరణ్యకశ్యపుడుగా ఉండగా వీడు పరభార్యను తీసుకొచ్చినట్టుగా లేదు, వీడి భార్యనే ఇంద్రుడు తీసుకెళ్ళాడు. తర్వాత వాడు బతుకు గాడిద అయింది, అది వేరే విషయం. హిరణ్యకశ్యపుడుగా ఉండగా ఆ పనులు చేయాలి. అహంకారం ఎక్కడ నుంచి, ఇక్కడ మళ్ళీ వ్యామోహం. ఇలాగా తేడాలను బట్టే. అందుకే గాడిదల రథమైన, ఎందుకంటే ఆ బుద్ధి గాడిదల సంకేతం అనమాట. అంటే సరిగ్గా బుద్ధింతు సారథిం విద్ధి, మన రథానికి సారథి ఎవరంటే మన శరీరం అనే రథానికి బుద్ధి సారథి. బుద్ధిని చెప్పినట్టుగా మనం నడుచుకుంటాం కదా, అందుకే బుద్ధి లేదా అంటారు. సరిగ్గా పని చేయకపోతే, పని సరిగ్గా చేయకపోతే బుద్ధి లేదా అంటారు. ఈ మాట తెలుగు భాషలో గొప్పతనం చూడండి. పని సరిగ్గా చేయడం వేరు, సరిగ్గా పని చేయడం వేరండి. సరిగ్గా పని చేయడం అంటే ఆ అప్పచెప్పిన పనిని ఆ సమయానికి పూర్తి చేయడం, సరిగ్గా చెప్పిన పద్ధతిలో చేయడం. అదే పని సరిగ్గా చేయడం అంటే కొంచెం అర్థం మారుతుంది. అంత చిత్రంగా ఉంటుంది భాష, కాస్త అటు ఇటు మారగానే. సక్రమంగా దాని ప్రయోజనం సాధిస్తూ దాని పరమార్థం చూసుకుంటూ చేయడం పని సరిగ్గా చేయడం. సరిగ్గా పని చేయడం అంటే సమయానికి పూర్తి చేయడం, సమయానికి మొదలు పెట్టడం, పద్ధతిగా చేయడం. ఇంత తేడా. అంటే నేను బుద్ధి పనిచేయట్లే, బుద్ధి సరిగ్గా లేదంటారు. ఆయన రథానికి సారథులు గుర్రాలు లేకుండా గాడిదలు ఎందుకున్నాయి అంటే వీడి బుద్ధి గాడిద బుద్ధి అయిన ఇతర భార్యను తీసుకురావడమే పని వీడికి. కొందరు ఒప్పుకొని కొందరు ఒప్పుకోక. రాక్షసేశ్వరుడగు పించరావనుండు. ఇప్పుడు విశ్వనాథ వారి పద్యం సరిగ్గా ఇదే కళ. ఈయన ఇంకొక మాట జోడించాడు సరదాకి, తెలుగు నుడికారాన్ని. రాక్షసేశ్వరుడగు పించరావనుండు దక్కినము దిక్కుగా గాడిదపై నెక్కిపోవుచున్, దక్కినము దిక్కుగా గాడిదపై నెక్కిపోవుచున్, మేన బూడిద పోసుకుంచు వెకిలి నవ్వులు నవ్వుచు మొకరియగుచు, వెకిలి నవ్వులు నవ్వుచు మొకరియగుచు. రాక్షసేశ్వరుడగు పించె రావణుండు. రాక్షసేశ్వరుడైన రావణుడు కూడా నా కళ్ళలో కనపడ్డాడమ్మా.
వీడి ఈశ్వరత్వం అంతా పోయింది, శని పట్టుకుంది. శనీశ్వరుడు అంటారే, అందులో ఈశ్వరత్వం పోయింది, శని పట్టుకుంది. దక్కినము దిక్కుగా గాడిదపై నెక్కిపోవుచు. దక్షిణము అనడానికి వికృతిగా దక్కినము అని వాడారు. దక్కినము దిక్కుగా గాడిదపై నెక్కిపోవుచు. దక్షిణ దిక్కుగా అధిపతి యముడు. వాళ్ళు ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభగా. రాముడు ఉత్తర దిక్కుగా వెళ్ళాడు, అది పుణ్యం. ఈయన దక్షిణ దిక్కుగా వెళ్ళాడు, ఇది మృత్యు. అది అమరత్వం, ఇది మృత్యు. ఉత్తరాన దేవతలు ఉంటారు, దక్షిణాన రాక్షసు. అందున యముడు అధిపతి. అంటే వీడు మృత్యువును వెతుక్కుంటూ వెళ్ళాడమ్మా. రాముడు, నువ్వు, లక్ష్మణుడు అమరానందాన్ని, అమృతత్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళారమ్మా. అంటే ఎప్పుడు లోకంలో ధర్మానికి అమృతానందం బహుమతి, అధర్మానికి మృతి బహుమతి. మృతి పరిణామం, బహుమతి అనడానికి వీల్లేదుగా, మృతి పరిణామం. అంటే మనం మృత్యోర్మా అమృతం గమయ అని కోరుకుంటాం. అందుకే మన శుభకార్యాలన్నింటిలో ఉత్తర దిక్కుగా కూర్చొని ముందు తూర్పు చెబుతారు ప్రధానంగా, లేదా ఉత్తర దిక్కు. సింహద్వారాలు కూడా సాధారణంగా తూర్పు, ఉత్తరం పెట్టుకుంటారు. ఈ భౌతిక ఆచారాల్లో కూడా ఇవన్నీ పాటించడంలో ఉద్దేశం ఉండి ఆ వెనకాల ఉండే తత్వాన్ని తెలుసుకోమని. అంతేగాని ఇంక పొరపాటున ఉత్తరానికి బదులు దక్షిణ సింహద్వారం ఉంటే యజమానులంతా నాశనం అయిపోతారని కాదు. అక్కడ ప్రధానంగా ఉండేది మన బుద్ధే. ఎప్పుడైనా గమనించాలి, ఈ గోడలు, పిట్టగోడలు, ద్వారాలు ఇవన్నీ ఏవి మనని కాపాడవు, ఇవన్నీ మనకి ఏవి అభివృద్ధినియ్యవు, ఇవి ఏవి మన నాశనం కూడా చేయలేవు. అన్నిటికీ మూలం మన బుద్ధే. దాన్ని కాపాడుకుందికే ఈ ఆచారాల రూపంలో కూడా ఇది పెట్టారు. మనం ఈ బుద్ధి బురదలోకి లాగినట్టు ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. ఇంకా విచిత్రంగా ఈ మధ్య ప్రచారాలు వీటికి పెరుగుతున్న కొద్దీ ఇంకాస్త గుడి నమ్మకాలు ఎక్కువవుతున్నాయి. అంటే దాని నుంచి బయటకు వచ్చి ఈ తత్వాన్ని తెలుసుకుంటే బాగుంటుంది. అసలు ఉత్తరం ఎందుకు, దక్షిణం ఎందుకు, ఇది ఉద్దేశం. ఇది నువ్వు మృత్యువు దిశను వెతుక్కుంటూ పెడతావా, అమృతత్వాన్ని వెతుక్కుంటూ పెడతావు. అందుకని రావణుడు రాక్షసేశ్వరుడగు పెంచె రావణుండు దక్కినము దిక్కుగా గాడిదపై నెక్కిపోవుచు. గాడిద నెక్కిపోతున్నాడు ఏదో అవమానపడిన వెళ్ళాగా, సున్నపొట్టు పెట్టించుకుని ఊరేగుతున్నట్టుగా. మేన బూడిద పూసుకొంచు, ఎవరు లేరు, వాడే పూసేసుకుంటాడు బూడిద. అప్పుడు తెలుగు నుడికారం ఒకటి పెట్టారు అదనంగా, వాల్మీకి చెప్పని. వెకిలి నవ్వులు నవ్వుచు మొకరి ఎగుచు. ఓ దెయ్యం పెట్టిన వాళ్ళు ఒకళ్ళు, పిచ్చి పెట్టిన వాళ్ళు వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఓ స్మితం, ధరస్మితం, సుస్మితం అవన్నీ వేరు, వెకిలి నవ్వులు వేరు. వెకిలి నవ్వులు నవ్వితే వెంటనే చెప్పేస్తారు, అలా నవ్వకండి 10 మందిలో ఏమిటది అంటారు. అందుకే ఈ సంస్కారాన్ని నేర్చుకోవాలి. ప్రధానంగా కొత్త తరం యువకులు నేర్చుకోవాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర వెకిలి నవ్వులు పనికిరావు. ఓ పగలబడి నవ్వడం, ఏదో తింటూ నవ్వడం, నోట్లో ఉన్నదంతా బయటకు వస్తుంది. ఇది రాక్షసుల లక్షణం, శని పట్టిన వాళ్ళ లక్షణం, మృత్యువును వెతుక్కునే వాళ్ళ లక్షణం, గాడిద మీద ఎక్కిన వాళ్ళ లక్షణం, వెరసి దుర్మార్గుల లక్షణం. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలి, ఎలా నవ్వాలి, ఎలా మాట్లాడాలి, వీటన్నిటికీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి తల్లిదండ్రులు నేర్పాలి, పిల్లలు నేర్చుకోవాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది. మొకరియగుచు, మొకరి అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అసంబద్ధ ప్రలాపి అని ఉంటుంది నిఘంటువులో. ఏదో తోచింది వాగుతూ ఉండవు. ఈ దేనికి ఒక కారణం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. వీటితో మాట్లాడడం చాలా చక్కగా అనిపిస్తుంది. ప్రతిదానికి అడ్డగోలుగా మాట్లాడమే. మనకు ఏదో ఒక తర్కంతో ఒక విమర్శ చేసాము అంటే ఆ విమర్శకు ఒక తర్కం ఉంటుంది కదా, ఆ తర్కానికి మనం కట్టుబడాలి. మళ్ళీ ఇంకోసారి వస్తే మనం చేసిన విమర్శను మనమే కాదంటే ఎలాగా? అంటే మొత్తం మీద కాదనమే నేను బుద్ధిగా పెట్టుకున్నాం అనమాట. ఇంకా అలాంటి మాట ఎవరు వినరు. ప్రతిదాన్ని కాదనమే ఆయనకి లక్షణం అండి. దాన్నే వితండవాదం అంటారు. ఏం చెప్పినా కాదన్నాం. ఎందుకంటే ఆ రకంగా ఏదో 10 మంది అనుకుంటారు కదా నా పేరుని. అలా ఉండకూడదు. ఒకవేళ వ్యతిరేక తర్కమే మనం చేసినా ఆ తర్కానికి ఒక వేదిక ఉండాలి, ఒక పునాది ఉండాలి, మనకు ఒక సిద్ధాంతం ఉండాలి. దాని ప్రకారం చెయ్యాలి. అప్పుడు అన్నిట్లోనూ ఆ తర్కం వర్తిస్తుంది. ఎక్కడైనా ఆ తర్కం వర్తించకపోతే ఎందుకు వర్తించదో కూడా చెప్పాలి. ఇప్పుడు అటువంటి తర్కం ఒకటి చేద్దాం విచిత్రంగా. ఈ త్రిజటకి వచ్చిన కళలన్నీ నిజమయ్యాయి కదండి. ఇవన్నీ తెల్లారకట్టే వచ్చాయి కదండి. ఎందుకంటే అంతవరకు అక్కడ పడుకుంది. హనుమంతుడు అక్కడ శూషుప వృక్షం మీద ఉన్నాడు. ఈ రాక్షస స్త్రీలు ఏడిపిస్తుంటే ఉన్నాడు అక్కడ. రావణుడు వచ్చి వెళ్ళాడు తెల్లారాకి. తెల్లారిన తర్వాత ఈ మాటలు చెబుతుంది. అంటే త్రిజటకు వచ్చిన కళలన్నీ తెల్లారకట్టే వచ్చేయడు కదండి. మరి తెల్లారకట్ట వచ్చిన కళలు నిజమవుతాయని మనకు ఒకటి ఉంది కదండి. మరి ఇక్కడ నిజం అయ్యాయి కదండి. మంచిది, మనం ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మొచ్చు. ఇంతవరకు పర్వాలేదు. అసలు ఎందుకు నిజమవుతాయో తర్కిస్తే
తెలుస్తుంది. ఎప్పుడు మనం చేసినటువంటి ప్రతి పని, అలాగే మనం మాట్లాడిన ప్రతి మాట ఈ విశాల రోదసి ఆవరణంలో నిక్షిప్తమైపోయింది, రికార్డ్ అయిందంటాం చూడండి ఇంగ్లీషులో, అది అయిపోయింది ప్రతిదీ. ఆ కర్మలు మళ్ళీ ఆ మాటలు మళ్ళీ ఎవరి నుంచి వెళ్ళాయో వాళ్ళకే వస్తూ ఉంటాయి రకరకాల రూపాలు. ఆ కర్మఫలాలు మన దగ్గరికి తెల్లారకట్ట చేరుకుంటాయి, ఉదయాన్నే అనుభవించాల్సినవి. అందులో కొన్ని ప్రతిదీ ఇలాగే జరుగుతుందని అనుకోకండి, అందుకే ఆ తర్కంలోకి వెళ్ళమంటున్నాను. కొన్ని చేరుకుంటాయి, అవి మనం అప్పటికి తెల్లారకట్ట చూడండి. ఎప్పుడైనా మీకు లెక్క ఉదాహరణ ఏమిటంటే, పక్కా ఉదాహరణ, తెల్లారకట్ట ఏదైనా మనకు కల వస్తుంది అనుకోండి, ఎవరితోనో మాట్లాడుతున్నాం చూస్తున్నాం, అందులో ఎక్కడోనో ఒక గ్రామ్ఫోన్ స్పీకర్ నుంచి ఏవో సుప్రభాతం వినపడుతున్నట్టుగా వస్తుంది అందులో కల్లో. కానీ వాస్తవం ఏంటంటే మెలకు వచ్చేసరికి మీకు బయట సుప్రభాతం మోగుతోంది పక్క గుళ్ళు, అదే గ్రామ్ఫోన్ స్పీకర్ నుంచి, అది మీ కల్లోకి వచ్చింది. ఇక్కడ జరుగుతున్న పరిణామం మీ మనస్సులోకి ప్రవేశించి మనస్సులో ఉండే కల్లోకి వచ్చింది. అలాగా అదృశ్యంగా వచ్చేటువంటి కర్మఫలాలు మనం చేసేవి జన్మాంతరమైనవి, చాలా పెద్ద విషయాలు. ప్రతిదానికి అలా అనుకోకూడదు, ఊబిలో కూరుకుపోకూడదు. ఇంకా చాలా పెద్ద విషయాలు తప్పనిసరిగా అనుభవించి తీరాల్సినవి ముందే ఆ జీవి దగ్గరికి చేరుకుంటాయి. జీవి అంటే మనస్సే, ఆ మనస్సులోకి చేరుకుంటాయి. అప్పటికి ఆ మనస్సు కలగనే స్థితిలో ఉండడం వల్ల ఈ విషయాలు ఆ కలలో ఇమిడిపోయి వస్తాయి. అందువల్ల సాధారణంగా తెల్లారకట్ట వచ్చేటువంటి కళలు నిజమయ్యే అవకాశం ఉంది. అది కేవలం 50%, 40%. ప్రతి చిన్నదాన్ని పట్టుకుని ఇంకా చర్చించుకుంటూ కూర్చోకూడదు. అసలు ఈ తర్కాన్ని అర్థం చేసుకుంటే జీవితం తత్వం అర్థమై హాయిగా ఉంటాం. ఇది తర్కించవలసిన విధానం. పూర్తిగా ఏదో అబద్ధమైన కొట్టిపారేక్కలేదు, అలాగే దాన్ని పట్టుకుని వేలాడక్కర్లేదు. కారణం ఇది, ముందు మనసులో ప్రవేశిస్తే మనస్సే కలగంటుంది, అందుకని వస్తాయి. జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. బయట విషయాలు కూడా మన కళ్ళలోకి వస్తాయి. స్పీకర్ పాటలు వచ్చినట్టే, బయట సుప్రభాతం మన కళ్ళలోకి వచ్చినట్టే. అది జరిగిన మన గురించి కాదుగా, మామూలుగా వచ్చింది. అలా ఎన్నో ఉంటాయి. అందుకని వాటిని గురించిన చర్చలే అనవసరం. చేస్తే విశ్లేషణ చేయొచ్చు హాయిగా, కాగితం కలం పెట్టుకుంటే. కళ అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. మళ్ళీ 23:30 గంటల్లో మనం కలుద్దాం. తెలుగు భాష అత్యద్భుతంగా ఉండాలనేది కూడా తెల్లారకట్ట కలయి నిజమైతే ఎంత బాగుండు. సెలవు.